తాడ్వాయి మండలం శ్రీ మేడారం సమ్మక్క సారక్క జాతర ఫిబ్రవరి నెలలో జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం మేడారం జాతర సందర్భంగా అభివృద్ధి కోసం కేటాయించిన 75 కోట్లతో పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క ఆదేశాల మేరకు ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ జాతరలో జరుగుతున్న పనులను క్షేత్రస్థాయిలో సమీక్షించుతున్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఇక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా రోడ్ల మరమ్మతులు, మహిళలకు బాత్రూంలు, భక్తులకు స్నాన ఘట్టాలు ఏర్పాటు చేయడమైందని చెప్పుకొచ్చారు. అతిపెద్ద గిరిజన జాతరగా పేరు పొందిన శ్రీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతరకు పనులు వేగవంతంగా జరుగుతుంది. మంత్రి గారు, స్థానిక మంత్రి గారు, పంచాయతీరాజ్ శాఖ మరియు చైల్డ్ అండ్ ఉమెన్ వెల్ఫేర్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గారు సీతక్క గారు ప్రతి పనిని దగ్గరుండి సమీక్షిస్తున్నారు. రివ్యూల ద్వారా, సమీక్షల ద్వారా ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది అని ప్రతి ఒక్క పనిని దగ్గరుండి సమీక్షలు జరిపి చాలా అద్భుతంగా పనిచేస్తున్నారు. ప్రజలకు అందుబాటులో ఉండేటట్టుగా అధికారులందరినీ ఆదేశాల మేరకు ప్రతి పనిని పర్మనెంట్ స్ట్రక్చర్ ఉండేలాగా ఈ చుట్టుపక్కల అన్ని సీసీ రోడ్లు, డ్రైనేజీలు అన్ని పనులను వేగవంతం చేయడం జరిగింది. ఇప్పుడు పసరా నుంచి వచ్చే రహదారైనా కానీ, తాడ్వాయి నుంచి వచ్చే రోడ్డు అయినా కానీ ప్రతిదీ అన్ని సకాలంలో పూర్తి చేసి ఇక్కడ ప్రతి పనిని దగ్గరుండి భక్తులకు కావాల్సిన ప్రతి ఏర్పాటును మంత్రి గారు దగ్గరుండి పర్యవేక్షణ జరుగుతున్నది. స్థానిక జిల్లా అధ్యక్షునిగా నాకు మంత్రి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పూర్తి స్థాయిలో మేడారంలోనే ఉండి పనులని పరీక్షించు, సమీక్షించు, ఎప్పటికప్పుడు తెలియజేసుకుంటూ నాకు సమాచారం అందివ్వాలని నాకు ఆదేశం ఇవ్వడం జరిగింది. కాబట్టి మేము 24 గంటలు ఇక్కడే అందుబాటులో ఉండి ఇక్కడ ఏం జరుగుతుంది అనేది పిన్ టు పిన్ మేము మంత్రి గారికి సమాచారం ఇవ్వడం జరుగుతున్నది. ప్రతి పనిని అద్భుతంగా అధికారుల కోఆర్డినేషన్ తీసుకొని వారి సహకారంతో సకాలంలో పూర్తి చేసుకుంటాం. ఎటువంటి అసౌకర్యానికి తావివ్వకుండా 100కు 100% పూర్తి స్థాయిలో అన్ని పనులను సకాలంలో పూర్తి చేసి భక్తులకు పూర్తి సౌకర్యాలు కల్పించడం కోసం మంత్రి గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అనునిత్యం అందుబాటులో ఉంటున్నారు.